సో మీ సాక్ష్యంలో మీరు ఎలా దీవించబడ్డారు, ఏది కొత్తది లేకపోతే తప్పైనది, నాకు నేను ఇంతకుముందు ఈ తప్పు నేర్చుకున్నాను, ఈ తప్పు సరి చేయబడ్డాను, సరైన నేర్చుకున్నాను, దాని తర్వాత నా జీవితంలో ఒక తీర్మానం తీసుకున్నాను ఇవి చేయాలని అలా చెప్తే చాలా మందికి అది ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఓకే, చెప్పండి. టెస్టిమోనీ వందనాలు. మీరు ఈ కోర్సు ద్వారా మీరు ఎలా ప్రభావితమయ్యారు అనే విషయాన్ని, ఆ విషయాలను చక్కగా మీరు ఇతరులు ప్రభావితమయ్యేటట్టు, సో మీరు ఎలా దీంట్లో ఏమి కొత్త విషయాలు తెలుసుకున్నారు, ఎలా ఉంది, మీరు ఎలా ప్రభావితమయ్యారు అనే విషయాలను చాలా గుప్తంగా అర్థవంతంగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. తర్వాత మన మధ్య విజయుల గురించి సాక్ష్యాన్ని పంచుకుంటారు. ముందుగా కూడా వచ్చేది ఏంటంటే వందనాలంటే, అలాగే మన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి అంటే సార్ గారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నేను చెప్పేది సాక్ష్యం ఏంటంటే, మొదటగా వాక్యంలో అంత స్థిరత్వం అనేది నాకు లేదు. కానీ ఈ సిసిఐ బైబిల్ కాలేజీ కంటే ముందు నేను గ్రేస్ బైబిల్ కాలేజీలో 1 సంవత్సరం పాటు తరబేతి పొందాను. అది పొందిన తర్వాత వాక్యం అనేది ఎలా చూడాలి, వాక్యాన్ని ఎలా నేర్చుకోవాలి, దేవుణ్ణి ఎలా ఆలోచించాలి, దేవుడిని మనం ఎలా విభజించి చూడాలి, విభజించి కాకుండా ఎలా ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు అనే విషయాలు వాక్యం సమాజంలో జరుగుతున్నటువంటి వాక్యాలు కానీ, అలాగే కాలేజీలో చెప్పబడే వాక్యాలు కానీ, అది నేర్చుకుంటే ఒక విద్యార్థి ఒక నేర్చుకొని బోధిస్తే ఎలా ఉంటాడు అనే విషయాలని నేను ఫస్ట్ ఆ క్లాస్లో నేను నేర్చుకోవడం జరిగింది. తర్వాత ఆ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ సిసిఐ బైబిల్ కాలేజ్ మొదలుపెట్టడం జరిగింది. మే నెలలో. ఆ మే నెల నుండి సుమారుగా 18 నెలల పాటు మేము తరబేతి పొందుతూ దాంట్లో అనేకమైన విషయాలు, సమాజంలో ఈరోజు వాక్యం ఎంత వక్రీకరిస్తూ ఉన్నారో, వాక్యం దేవుడు అంటే ఎంత దోషణ పాలవుతూ ఉన్నాడో, సమాజంలో ఒక ఏమీ కూడా తెలియనటువంటి ఒక క్రైస్తవులు సేవకులు అయితే వాళ్ళు వాక్యం చెబితే అసలు కొంచెం అవగాహన కూడా లేకుండా చెప్పడం అనేది, వాక్యం తెలిస్తేనే అది మనకి అర్థం అవుతుంది. వాక్యం తెలియకుండా మనం కూడా వాళ్ళలో కలిసిపోయి వాళ్ళలో దేవుడిని ఆరాధిస్తాము. కానీ ఈ యొక్క 18 నెలల పాటు వాక్యంలో ఉన్నటువంటి లోతుల్లో కానీ, వాక్యంలో ఉన్నటువంటి విషయాలు కానీ, పాత నిబంధనలో దేవుడు ఎందుకు అలా ఉన్నాడు, కొత్త నిబంధనలో ఎందుకు భూమి మీదకి వచ్చాడు, మన కోసం ఎందుకు మన పాపాల నిమిత్తం ఎందుకు బలయ్యాడు అనే విషయాలు ప్రతి ఒక్కటి కూడా వివరించి అనేకమైన లోతైనటువంటి విషయాలని ధ్యానించినప్పుడు ఈ యొక్క కాలేజీ తరఫున నాకున్నటువంటి భయం, ఇదివరకు వాక్యం చెప్పినప్పుడు దాంట్లో ఏ తప్పులు ఉంటాయో, ఏ లోపాలు ఉంటాయో అని నేను మళ్ళీ నెంబర్ వేసుకునేవాడిని. ఎందుకు వెళ్ళినప్పుడు ఎక్కడన్నా బయట చెప్పినప్పుడు కానీ, ఎక్కడన్నా బయట బోధించినప్పుడు కానీ, అలా భయం వేసినప్పుడు నేను చాలా భయపడిపోయేవాడు. ఈ వాక్యం నేను తప్పు చెప్పానే, ఈ వాక్యం నేను సరిగ్గా బోధించలేకపోయానే అని దేవుడికి ఎన్నో మార్లు క్షమాపణ చెప్పుకోవాలి. కానీ ఈరోజు నేను ఒక ధైర్యంగా నిలబడి ఈ వాక్యాలలో ఉన్నటువంటి విషయాలు కానీ, ఈ బైబిల్ ద్వారా, ఈ సిసిఐ బైబిల్ కాలేజీ ద్వారా నేను నేర్చుకున్నటువంటి విషయాలు ఇప్పుడు ఎక్కడికైనా ధైర్యంగా వెళ్ళి ప్రకటించగలుగుతారు. ఎక్కడికైనా ఏ మారుమూల ప్రాంతానికి వెళ్ళినా
మా దేవుడు అంటే తెలియనటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళిన చెప్పడానికి ధైర్యంగా ముందుకు ఆ విషయాలు నన్ను ధైర్యపరిచినాయి. ఆ విషయాలు ఈ బైబిల్లో ఉన్నటువంటి విషయాలు నన్ను ధైర్యపరిచి ప్రోత్సాహంగా ముందుకు నడువు అని చెప్పినాను. ముఖ్యంగా మనం చూస్తే పౌలు గారి ప్రయాణాలలో మనం ఎన్నో చూస్తాం. పౌలు గారితో పాటు ఉన్న బృందాలు కానీ, శిష్యులు కానీ, ఆయనతో పాటు ఉన్న పరిచర్య జర్నీస్ చేసినటువంటి మనుషులను మనం చాలా మందిని చూసాం. వాళ్ళలో ముఖ్యంగా తీతు గారిని మనం చూస్తాం. తీతు గారిని పౌలు గారు వెంట పెట్టుకుని వెళ్ళినప్పుడు ఒక ప్రాంతానికి తీసుకుని వెళ్ళి వదిలేసేస్తాడు. క్రేతు అనే ప్రాంతానికి. ఒక ద్వీపం అది, ఒక చుట్టూ సముద్రం ఉంటుంది, మధ్యలో ఒక ప్రాంతం, ద్వీపం అన్నమాట. ఆ ప్రాంతంలో భయంకరమైనటువంటి విగ్రహారాధన, భయంకరమైనటువంటి దేవుడు తెలియనటువంటి జనాలు వాళ్ళు. ఆ ప్రాంతంలో పౌలు గారు వదిలేసి వెళ్ళిపోయాడు తీతు గారిని. మరి ఆయన ఏం చేయాలి? అప్పుడు దేవుడు ధైర్యంగా ప్రకటించాడు. అదే స్ఫూర్తిగా నేను కూడా దేవుడి గురించి ధైర్యంగా ప్రకటిస్తాను అని నేను మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తాను. ఈ సిసి బైబిల్ కాలేజీ ద్వారా అంతకుముందు నేను ఎలా ఉండేవాడినో ఇప్పుడు నేను ఎలా ఉన్నానో కొంతమందికి తెలుసు. కానీ వాక్యం అనేది మనం నేర్చుకుంటే, వాక్యంలో ఉన్న సత్యాలను మనం తెలుసుకుంటే ఎవరి దగ్గర భయపడాల్సిన అవసరం లేదు, ఎవరికి లొంగాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గర తలదీల్చాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మన దేవుడు మంచి వాక్యాన్ని మనకు అప్పగించాడు. ఆ విషయాలు ఈ సిసిఐ బైబిల్ కాలేజీ ద్వారా నేను ఎన్నో విషయాలు నేర్చుకున్నా. అంతకుముందు కొన్ని విషయాలు తప్పుగా నేను ఉన్నా కానీ, కొన్ని విషయాలలో నేర్చుకోలేకపోయినా కానీ, నేర్చుకోలేనటువంటి విషయాలను కూడా ఇప్పుడు ఈ సిసిఐ బైబిల్ కాలేజీ ద్వారా, మన మాస్టర్ గారి ద్వారా, మన టీచర్ గారి ద్వారా, అలాగే మన డైరెక్టర్ గారి ద్వారా ఈ విషయాలు మనకు బుక్స్ ద్వారా ప్రతిదీ కూడా నేర్చుకోవడం, అందులో ఉన్న విషయాలను చదవడం, ఆ బుక్స్లోనే మంచి విషయాలను మనకు దాగి ఉంటాయి. అవన్నీ చదివినప్పుడు, అవన్నీ చూసినప్పుడు మనమేందుకు ఇలా లేము, మనమేందుకు ఇలా చేయట్లేదు, అలాగే శిష్యులు అలా ధైర్యంగా ప్రాణాలు తెగించి వెళ్ళినప్పుడు మనమేందుకు ఇలా లేము అనే ధైర్యం అనేది వచ్చింది. అలాగే ఈ కాలేజీ ద్వారా నేను చెప్పాల్సింది ఒకటే ఒకటి. నేను కూడా ఒక 2 నెలల్లో 3 నెలల్లో స్టార్ట్ చేయాలని ఆశపడి చూడాలి. అందరూ ప్రార్థన చేయవలసిందిగా ప్రభుత్వం చాలా ధైర్యం వచ్చింది. ఏం స్టార్ట్ చేస్తున్నారు అని చెప్పలేదు. క్లాస్ స్టార్ట్ చేస్తున్నారు, చాలా సంతోషం. అయితే సిసిఐ 2 పనులు చేస్తున్నారు. 2 విషయాలు చెప్తాను మీకు. ఇలా అందరం సాక్ష్యాలలో కేవలం బైబిలే చెప్తాను. ఏం చెప్తామంటే బైబిలే. నా విద్యార్థులు నాకు ఇంచుమించు 600-700 మంది విద్యార్థులు ఉన్నారు. నేను చెప్పింది, నేను బోధించిన వారు వ్యక్తిగతంగా. ఆన్లైన్ లో 2 క్లాసెస్ జరుగుతున్నాయి, ఆఫ్లైన్ లో ఇంకో కొన్ని క్లాసెస్ జరుగుతాయి. ఎక్కడికి వెళ్ళినా వాక్యాన్ని చెప్పాల్సింది. పొద్దున 10 నుంచి 4 గంటల వరకు నేను బోధించాను. అట్లా చాలా మంది విద్యార్థులకు నేను బోధించాను. ఓన్లీ వాక్యమే బోధిస్తాను. ఇలాంటి వారైనా ఏ ఒక్క సంఘానికి వెళ్తున్న వారన్నా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు, ఈ బైబిల్ క్లాస్ లో జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇది వాక్యానుసారమైన బోధన. ఏంటంటే వాక్యానుసారమైన బోధన. బహుశా చాలా మంది వారి కోణంలో వేరే వేరే కోణాల్లో చెప్పొచ్చేమో, కానీ ఇదైతే కేవలం వాక్యానుసారమైన బోధ. మరి ఇక్కడ చాలా మంది కనిపిస్తున్నారు సిస్టర్స్. మీరు ఎవరైనా ఆశ కలిగి ఉండాలని, ఇంకో నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అగ్రిపల్లిలో. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాస్టర్ గారిని మీరు సంప్రదించండి. ఓకే.